హాయ్ గాయ్స్, ఈరోజు రెసిపీ కొబ్బరి మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తాను. సో చూడండి, ఇది మిక్సీలో చేసా అనుకుంటున్నారు కదా, కానీ కాదండి, నేను రోటీలో చేసిన పచ్చడి. సో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో ముందుగా 2 కొబ్బరికాయలు తురుము తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు 10-15 పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ ఒక 2 కాయలు చిన్న సైజ్ మామిడికాయలు. సో చూసారు కదా, ఇప్పుడు ముందుగానే నేను రోల్ క్లీన్ చేసుకుని పెట్టుకున్నా అండి. సో ఆ రోటిలో పచ్చిమిరపకాయలు వేసి బండతో కొడుతున్నాను. సో చూసారు కదా, ఆ విధంగా కచ్చా పిచ్చా కింద చేసుకోవాలి. సో చూసారు కదా, ఇప్పుడు మామిడికాయలు వేస్తున్నాను. సో సేమ్ అలానే చేసుకోవాలి ఇప్పుడు కూడా. మీ విలేజ్లో ఇలా చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ పూర్వం మా విలేజ్లో అయితే ఆల్మోస్ట్ అందరూ కూడా ఈ రోల్లో పచ్చడి ప్రిఫర్ చేసేవాళ్ళు అంటండి. సో మా అమ్మమ్మ గారు, మా బామ్మ గారు చెప్తుంటే మేము విని ఇలా ట్రై చేసాము. సో మిక్సీలో చేసింది టేస్ట్ వస్తుందో లేదో తెలియదు, కానీ ఇలా రోటీలో మాత్రం ట్రై చేసి చేయండి ఒకసారి. ఆల్మోస్ట్ ప్రతి పచ్చడి ఈ రోట్లోనే చేస్తారు మీరు. సో చూసారు కదా, సో ఆ విధంగా కుమ్ముకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొబ్బరి తురుము కూడా వేస్తున్నాను. సో చూసారు కదా, అలాగే ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలండి. సో చూడండి, ఇప్పుడు మళ్ళీ నేను కుమ్ముతున్నా. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇళ్ళలో అయితే ట్రై చేయండి. మేము ట్రై చేసాం కదా, సో టేస్ట్ అయితే చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. సో చూసారు కదా, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇప్పుడు నేను ఒక బౌల్లోకి తీసేస్తున్నాను ఇది. సో ఒక బౌల్లోకి తీసేసి నేను పక్కన పెట్టుకుని ఉంచుకుంటా అండి. సో చూసారు కదా, ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని స్టవ్ మీద ఇందులో ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కాసంత వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో ఇందులో ఆఫ్టర్ శనగపప్పు వేస్తున్నా. సో ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలండి లైట్గా. సో చూసారు కదా, ఈ విధంగా. అలాగే ఇప్పుడు ఇందులో పోపు దినుసులు కూడా యాడ్ చేసుకోవాలండి. సో కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో ఇది మొత్తం కొంచెం అలా ఫ్రై చేసుకున్న తర్వాత సో మనకి కలర్ అనేది తెలుస్తుంది కదా. సో ఆఫ్టర్ అందులో నేను పసుపు యాడ్ చేశాను, 1/2 స్పూన్ పసుపు. అండ్ అలానే మనం రోటీలో కుమ్ముకున్నది ఉంది కదా, సో ఆ మిశ్రమాన్ని మొత్తం ఇందులో యాడ్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, మొత్తం ఇందులో వేసేసాను. సో ఇప్పుడు ఇది లైట్గా ఒక 2 minutes జస్ట్ అలా ఫ్రై చేస్తే చాలు. ఒక స్టవ్ మీద పెట్టి కాసేపు ఒక 2 minutes అలా ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకుని 2 seconds ఆగి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, రెడీ అయిపోయింది. సో రోటీలో చేసిన మామిడి కొబ్బరికాయ పచ్చడి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది టేస్టీగా. సో గాయ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.